ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేం. పెద్ద సినిమాల టైంలో నష్టపోవాల్సి వస్తుంది. పర్సెంటేజ్ రూపంలోనే చెల్లించాలంటూ ఎగ్జిబిటర్లు మాట్లాడుతున్నారంట. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్ల భేటీ. వచ్చే నెల 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూసివేస్తున్నట్లు తెలంగాణ ఆంధ్ర ఎగ్జిబిటర్లు ప్రకటించారు. అద్దె ప్రాతిపదికన సినిమాల ప్రదర్శించలేమని, పర్సెంటేజ్ రూపంలోనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నిజమే, ఎందుకంటే వీళ్ళదేమో ప్రదర్శన, వాళ్ళదేమో తీసుడు. కానీ ప్రదర్శించినందుకు కూలీ అంటే రెంట్ తీసుకోవడం అది జరుగుతుందంట. పూర్తి అవగాహన లేకపోయినప్పటికి కూడా కొంతమంది ఈ యొక్క థియేటర్లు ఉన్న వాళ్ళను కాలోజీ టీవీ ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మాకు 10 రూపాయలు రావాల్సిన కాడ 2 రూపాయలు 2.5నే వస్తున్నాయి, మిగిలిన 7.5 నష్టపోతున్నామని వాళ్ళైతే చెప్తా ఉన్నారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్లు తెలుగు రాష్ట్రాల ఫిలిం ఎగ్జిబిటర్లు వెల్లడించారు. ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని, పర్సెంటేజ్ రూపంలోనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖలు రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. ఆదివారం ఫిలిం ఛాంబర్లో జరిగిన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశానికి దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపితే నష్టాలు వస్తున్నాయని, పర్సెంటేజ్ ప్రకారం అయితేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖలు రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. ప్రస్తుతం మల్టీప్లెక్స్లలో సినిమాల ప్రదర్శన పర్సెంటేజ్ ప్రకారమే జరుగుతోందని, అందులో నిర్మాతలు మల్టీప్లెక్స్ యాజమాన్యం ఒప్పందం ప్రకారం సినిమాలు ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. కానీ సింగిల్ స్క్రీన్స్కు ఈ ప్రతిపాదన లేదని, ఇక్కడంతా అద్దె ప్రాతిపదికనే నడుస్తున్నాయని, అలా చేస్తే పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు తమకు నష్టం వస్తుందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ కూడా స్పందించి నిర్మాతలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై నిర్మాతల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. అయితే ఈ మీటింగ్కు ఇండస్ట్రీలోని చాలామంది నిర్మాతలు ఎగ్జిబిటర్లు హాజరు కాలేదు. సురేష్ బాబు, దిల్ రాజు మాత్రమే హాజరయ్యారు. మరి ఈ చర్చలు ఫలిస్తాయా లేదా, జూన్ 1 నుంచి థియేటర్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడక తప్పదట. ఇక్కడ దిల్ రాజుకు కొన్ని థియేటర్లు ఉన్నాయి. ఈడ దిల్ రాజు స్వార్థం కూడా ఉండాలి. మరి వీళ్ళందరినీ పొగేసి ముందరికి నెట్టుకుంటూ పోయి ఈయన చేస్తాడా. ఇంకా పెద్ద మనిషి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. TFFDC చైర్మన్ ఆయన, నాట్ ఏ జోక్ కదా. TSFDC చైర్మను ఈ రాజకీయాలు చేయడానికి ఉపయోగించుకుంటాడే ఏంది. మరి ప్రభుత్వమే తప్పు పని చేసింది. అసలు ఇలాంటి వాళ్ళకు TSFDCలు ఇవ్వడం ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ కూడా.